ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్య ధరింతుము, పొందేదము ప్రభుని మనమయన వరమే. పొందేదము ప్రభుని మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా, జయ ప్రభువా చూచుండే ఎంత సంతసము మాధ్యాకాశమందు సంచేదము. జయమని పాడు మన నిరీక్షణయే ప్రభుని చూతుమని, మన నిరీక్షణయే ప్రభుని చూతుమని తృప్తి చెంది నింపబడెదం, వాంఛలు తీరును. తృప్తి చెంది నింపబడెదం, వాంఛలు తీరును. ప్రభుని రుచించేదం మనమయన వరమే. ప్రభుని రుచించేదము మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా, జయ ప్రభువా చూచుండే ఎంత సంతసము మాధ్యాకాశమందు సంధించేదము. జయమని పాడు దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే, దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే. దేవుని గృహము నంద మహిమతో నిండియుండును. దేవుని గృహము నంద మహిమతో నిండియుండును. ప్రభువు మనవాడు మనవరమే. ప్రభువు మనవాడు మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా, జయ ప్రభువా చూచుండే మాధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. సమీపించరాని తేజస్సులోని వసించువాడవయ్యా, మా సమీపింపమునకు దిగివచ్చినావు, ఈ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపింపమునకు దిగివచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. దరియందు నేనుండ చెరయందు పడియుండ కరముందు దాచితివే, నన్నే పరమున చేర్చితివే. దరియందు నేనుండ చెరయందు పడియుండ కరమందు దాచితివే, నన్నే
పరమును చేర్చితివే. గినులకు కరుణను నొసగితివే, గినులకు కరుణను నొసగితివే. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. మెదిలేని నీ ప్రేమ గెదిలేని నన్ను చూచి దాసిది మార్చినది, నన్నే శుద్ధిగా చేసినది. విధిలేని నీ ప్రేమ గెదిలేని నన్ను చూచి దాసిది మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను నొసగినది, తులువకు విలువను నొసగినది. యేసయ్యా నీ ప్రేమంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. స్తోత్రమైన పరిశుద్ధుడు. అందరికీ ప్రేసులు అండి, అందరికీ ప్రేసులు. ఈరోజు మనం కొన్ని వాక్యాలు ధ్యానించబోతాము. సోదరం, ఈ వాక్యాలు విన్న ద్వారా దేవుడు మనకు గొప్ప కార్యం చేయబోతాడు, నేను నమ్ముతాను. హల్లెలూయా. స్తోత్రం. మన సాతాను మందిరాన్ని మనం ఏంటిది, ఎలాగ జీర్చగలుగుతాము అని ధ్యానించబోతాము. పోరాటం, మన జీవితంలో ఒక పోరాటం ఉంది. వినబడతా? వినిపిస్తుందండి. వినబడుతుంది. పోరాటం ఉంది, ఇది మన జీవితంలో ఒక పోరాటం ఉంది. అది ఏ పోరాటం అంటే ఆత్మీయ యుద్ధం. మన ఆత్మీయ తలములో ఉన్నాము, ఆత్మీయ మండములో మనకు ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో మనం ఎలాగ జీవించగలుగుతామని కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానించబోతాము. దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానించబోతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 17 వరకు చదివి మనం ముందుకు వెళ్ళదు. అక్కడ కొన్ని విషయాలు యుద్ధం గురించి చెప్పబడుతూ, పోరాటం గురించి అక్కడ చెప్పబడుతూ చదువుతాను. తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదుర్చుటకు శక్తివంతులాగనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. 12 ఎల్లైనగా మనము పోరాడినది శరీరతోనూ ప్రస్తుత అంధకార సంపదలాగు లోకనాథతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాను. అందుచేత మీరు ఆపత్ దినమందు వారిని ఎదుర్చుటకు సమస్తమును నెరవేర్చిన వారిపై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలైనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని నీతియను మైమరు తోడుకుని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తోడుకుని నిలువబడుడి. ఇవన్నీ గనుక విశ్వాసము దాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ అర్పుటకు శక్తిమంతులాగుదురు. మరియు రక్షణ అయిన శిరాస్త్రమును దేవుని వాక్యమును ఆత్మ గెడ్గమును ధరించుకోండి. ఇక్కడ చెప్పబడింది మనకు ఒక పోరాటం ఉంది. ఆ పోరాటంలో మన సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచము ఏంటిది కూడా ఇక్కడ ఫస్ట్ పౌలు రాస్తున్నారు. కొన్ని విషయాలు ఇక్కడ చెప్పబడుతుంది. ఫస్ట్ 10 వాక్యం చదువుతాను. 10 వాక్యం నుండి మన ధ్యానించి ముందుకు వెళ్ళదు. తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదుర్చుటకు శక్తివంతులు ఆగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఇక్కడ చెప్పబడింది ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి అంట. ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడుతూ మనము అన్ని ఒక పోరాటం ద్వారా మన
ఈ బలవంతులుగా మనం ఒక పోరాటం ఉంది. ఆ పోరాటంలో మన బలవంతులుగా నిలబడాలనే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఏ పోరాటం మన జీవితంలో ఆత్మీయ యుద్ధం ఉన్నది. దేవుని ఆత్మ కలిగి ఉన్న ఏ ఒక్క వ్యక్తికి, దేవుని ఆత్మ రక్షణ పొందిన ఏ ఒక్క వ్యక్తికి పోరాటం ఉంది. ఈ పోరాటంలో సాతాను దేవుడును ఈ ఇద్దరుల పట్ల జరుగుతుంది. అలా రష్యాను ఉక్రెయిన్ లాగా, ఇస్రాయేల్ గాసా లాగా రాజ్యం యుద్ధము చేసినట్లు మన దేవుడు ఈ లోకములో ఉన్న సాతానుతో యుద్ధము చేసి జయించిన వాడిగా ఉన్నాడు. మన జీవితం ఈ యుద్ధంలో ఆల్రెడీ శత్రు అపజయం పొందినవాడు, ముందే అపజయం పొందుకున్నాడు శత్రు. అయినా కూడా ఆయన తంత్రాలు ఉపయోగం చేసి దేవుడు ఏర్పరిచిన పిల్లలను ఆయన వైపు తిప్పాలని ప్రయత్నం చేసి ఉన్నాడు. ఆయన కుయుక్తి ప్రకారం దేవుని పిల్లలను పడవేసిన వాడుగా అన్నాడు. సాతానుకు మనుషుల శరీరము అవసరము, అలాగా దేవునికి కూడా మనుషుల శరీరము అవసరము. వీరిద్దరును ఆత్మలే. దేవుడు ఒక ఆత్మ, అలాగా సాతాను కూడా ఒక ఆత్మలా ఉన్నారు. అలా సాతాను అపవిత్ర ఆత్మను, దేవుడు పరిశుద్ధ పవిత్ర ఆత్ముడుగా ఈ భూమిలో నివసించుతున్నారు. అలాగా మనము ఏ ఆత్మతో కూడా సహకరిస్తామో ఆ ఆత్మ మనము వెలువడి చేస్తుంది. మన జీవితంలో దేవుని ఆత్మకి మనం చూపిస్తే దేవుని ఆత్మ మనం నిలబడి చేస్తుంది. అలాగా సాతాను ఆత్మకు మనం చూపిస్తే ఆ సాతాన్ ఆత్మ మన వెలువడి చేసింది. మన శరీరంలో ఆత్మ ద్వారా వెలువడి చేయడానికి ఈ లోకంలో వీలుంది. అందుకోసమే మనం ఎక్కువ ప్రార్థన చేసిన వారుగా ఉన్నాము. ప్రార్థన చేసిన వారి దగ్గర ఈ అపవిత్ర ఆత్మ దగ్గర రాదు. అందుకోసం మన ప్రార్థనలో ఎక్కువ మనల్ని బలపరచాల. ప్రార్థన ద్వారా మన ఆత్మ దేవుని శక్తి నింపబడుతూ, దేవుని వెలుగు నింపబడుతూ, అందుకోసం మన ప్రార్థనలో బలపరచబడాల. అలాగే లోకంలో ఉన్న వారు ఆయన చేతిలో ఉన్నారు. ఎవరు? సాతాన్ చేతిలో ఉన్నారు లోకంలో ఉన్నవారు. ఆ సాతాన్ క్రియలో సాతాన్ వారికి తెలియదు. అల్లగుడ్డితనంలో ఉన్నవారికి ఆ సాతాన్ క్రియలు తెలియదు. ఇందుకోసం సాతాన్ క్రియలు తెలియదు, ఆయన చూడలేదంటే ఆయన చేతుల్ని వారు ఉన్నారు. అందుకోసం ఆ సాతాను గడు వారిని చూడడు. ఎవరు చూడాలి చూసారంటే దేవుని పిల్లలమైన వారి మీద ఎక్కువగా పని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన వైపు చూస్తారు, దేవుని పిల్లల వైపు చూస్తారు. ఆయన దేవుని ఎక్కువ చూసింది, ఎక్కువ పని చేయాలని ప్రయత్నం చేసింది దేవుని పిల్లల పైన. అయితే ఆయన తంత్రాల ద్వారా చాలా మంది ఆయన బెంధకంలో ప్రతిని వారుగా ఉన్నారు. చాలా మంది చూస్తే ఆయన ప్రయత్నం చేస్తాడు. ఎంత ఆయన తంత్రాల ద్వారా వారిని బెంధకం చేసి ఆయన వాడుకున్నారు. అందుకోసం దేవుని నమ్మిన ఒక విశ్వాసి దేవుడు ఏమి చేసి ఉన్నాడు అని తెలుసుకోవాల. దేవుని నమ్మిన పిల్లలు దేవుడు వారి కోసం ఏం చేశాడు అది మనం తెలుసుకొని మనం దేవుని జ్ఞానమైన యేసు మీ హృదయంలో ఉన్నాడు అని మనం తలుచుకోవాలి. మన జీవితంలో దేవుడు మన ఆత్మలో ఉన్నాడు. దేవుని ఆత్మను మన ఆత్మను ఒకటి, అది మనం తెలుసుకోవాలి. మన జీవితంలో చాలా సరే సాతాను ఆలోచనలు కరెక్ట్ అని చెప్పి మనం తలుచుకుంటాము. అది తప్పు. ఎంత దేవుని ఆత్మ మనకి హృదయంలో నివసిస్తుంది. అందుకోసం దేవుని ఆత్మ వైపు మనం చూసిన వారు పండాల. యేసు మానవులు ఆత్మలో నివాసం చేసి ఉన్నాడు. దేవుని పిల్లలు దేవుని ఆయుధం వాడుకోవాలి. అంటే దేవుని పిల్లలు ఎలా ఆయుధం వాడుకోవాలి? యేసులో అన్ని ఉంది. మన యేసు ద్వారా ఈ లోకంలో పోరాటం ఉంది. యేసు మనకు తోడుగా ఉన్నారు. యేసు ఆయుధాలు మనకు తోడు ఇచ్చారు. అందుకోసం మనం సాతాను తంత్రాలు జయించడానికి ఈ లోకంలో మనం ఏం చేయలేదు? దేవునితో కలిసి బ్రతకాల. దేవుని చెప్పిన మాటలు మనం అనుసరించుకొని ముందుకు సాగాలి. ఈ లోకంలో మనం బ్రతకాలంటే సాతాను తంత్రాలు జయించిన వారుగా మనం బ్రతకాలి. అదే దేవుని ఉద్దేశముగా ఉంది. ఇంత సాతాను తంత్రాలు జయించాలి. ఇంత చాలా మందిని సాతాను తంత్రాలు ఆ కుయుక్తిలో పడిపోయిన వారు అన్నారు. పడిపోతే ఖచ్చితంగా ఆయన వెలువడి చేశారు. దేవుని ఆత్మ వెలువడి చేయలేదు. అంతే సాతాను గడు అవ్వబట్టేది నాకు సంబంధించిన ఆత్మ నువ్వు చెప్పి ఆయన బాధించుకున్నాడు. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. ఏదాది సాతాను క్రియలో మాటలో జీవితంలో ఏదాది వచ్చినాడు కూడా దేవ నాతో క్షమించండి. ఒక్క మాట ద్వారా క్షమించగలుగుతారు.
అందుకోసం మనం జాగ్రత్త పడాలి. దేవా, ఒక పోరాటం ఉంది. ఆ పోరాటంలో నేను జయించాలంటే నా మాటలు క్రియలన్నీ ఇంకా అనుకూలంగా ఉండాలి దేవా. చెప్పి మన ఆత్మ దిగి సమర్పించుకొని మనం ముందుకు వెళ్ళారు ఉండాలి. దేవుని తలంపుతోనూ ఆయన త్రోవలోనూ మనం పోరాటం. మన పోరాటం ఎలా ఉండాలంటే దేవుని తలంపుతో ఉండాలి. దేవుని తలంపులు ఎలా ఉంది దేవా, ఈ యుద్ధములు నేను పోరాడాలా, ఈ యుద్ధములు నేనేం చేయను. నాటి వాటికి ఉండాల. దేవుని తలంపుతున్నాను, దేవుని త్రోవ ఉంది. దేవుడు చెప్తాడు, ఈ సమయంలో నేను యుద్ధములు వెళ్ళొద్దు, యుద్ధం చేయొద్దు, మౌనంగా ఉండు చెప్తారు ఆయన. కానీ ఒక్క సమయంలో నేను యుద్ధములు వెళ్ళు, నేను మాట్లాడు, నువ్వు చెయ్యి చెప్పిన వారుగా ఉన్నారు. అందుకోసం మన అడిగిన వారుగా ఉండాలా. దేవుని త్రోవలో, దేవుని తలంపులో మనం పోరాటం చేసిన వారుగా ఉండాలా. అలాగా ఆదాము జీవితం చూస్తే, ఆదాము దేవుడిని సృష్టించిన వాడు. అన్న దేవుని స్వరూపంలో, దేవుని మహిమతోను, ఆయన స్వభావంతో నింపి ఆదామును దేవుడు నడిపించాడు. దేవుని స్వభావమే ఉంది అన్ని క్యారెక్టర్స్ చూస్తే. అలా ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వాక్యం చూస్తే, అక్కడ సాతాను కుయుక్తి ద్వారా హవ్వను పాపము చేయిస్తాడు. హవ్వ ద్వారా ఆదాము పాపములు పడినవాడు అన్నాడు. ఎలాగంటే దేవుని పోలి ఆ పంట తింటే దేవుని పోలికి నీకు వస్తుందని చెప్పి ఆ సాతాను అబద్ధాలు చెప్పి ఆయన మోసపరుచుతాడు. అయితే దేవుని ఆ సదృశ్యముల మహిమలో ఆదాము హవ్వ ఉన్నారు అని అది తెలియకుండా వారికి అన్ని దొరుకుతూ, ఆహారం దొరుకుతూ, సమానం దొరుకుతూ, సంతోషం దొరుకుతూ, అన్ని దొరుకుతూ వారికి అన్ని దొరికినప్పుడు ఆ మహిమలో ఉంటుంది కాబట్టి అది మనం అనుభవిస్తామని చెప్పి వారు అనుకోలేదు, ఆలోచన రాలేదు. అయితే అతని కూడా దగ్గర వచ్చి స్వీట్ గా మాట్లాడారు, నువ్వు ఇలా చేస్తే మంచిగా, ఈ పంట తింత మంచిది, చూడు నాకు మంచిది అంది. అన్ని చెప్పినప్పుడు ప్రభా నమ్మింది అన్ని. ఆయన అబద్ధాలను సత్యంను కలిపి మాట్లాడతారు. ఈ రెండు మాట్లాడినప్పుడు ఏది నిజం, ఏది సత్యం, ఏది అబద్ధము మనకు అర్థం కాదు. అలాగా మాట్లాడినప్పుడు హవ్వ కూడా ఇది ఆయన పడిపోయాడు, ఆయన మాటల్లో పడిపోయింది. అందుకోసం మనం జాగ్రత్త పడాలి. మన జీవితంలో పడిపోకుండా దేవుని మహిమలు మనం ఉన్నాము. హవ్వ బలహీన హృదయం కలిగినది చూస్తే, బలహీన రారు అని ముందే సాతానికి తెలుసు. మనల్ని గురించి సాతానికి అన్ని తెలుసు. మనం పుట్టిన దాకా ఉండి ఈ రోజు వరకు మన జీవితంలో ఏం జరిగిందని ఆయన తెలుసు. ఆయన తెలిసింది కాబట్టి మన బలహీనత ఎక్కడ ఉండిని కరెక్ట్ ఆయనకి తెలుసు. ఆ బలహీనత ఆయన పట్టుకున్నారు. అందుకోసం మన బలహీనతలు సాతానికి తెలిసింది కాబట్టి ఆయన ముఖాముఖిగా వచ్చి మనల్ని పడవేయలేదు. వీలు లేదు, ఎంత పడవేయడానికి వీలు లేదు. ఎంత దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఇంత దేవుని స్వరూపంలో మనల్ని సృష్టించాడు. దేవుని మహిమలో మనల్ని కప్పిన్నారు. ఆ తేజస్సులో మనల్ని కప్పిన్నారు. ఇంత ఆ తేజస్సులో ఉన్న కాబట్టి మన బయట ఉన్నది మనల్ని ముట్టదు. అలా ఉన్న కాబట్టి సాతాను అది తెలుసు. చాలా మందిని ఆ దేవుని మహిమ నుండి పడవేయడానికి బయట వేయడానికి ఆయన ప్రయత్నం చేసిన వాడు అన్నాడు. అందుకోసం ఆయన భక్తి ద్వారా పడవేసిన వాడు అన్నాడు. జాగ్రత్తగా మన తలంపుల్లో దేవుని వ్యతిరేకమైన కార్యాలు, దేవుని మాటలకు వ్యతిరేకమైన కార్యాలు చేయించి దేవుడు పెట్టిన ఆ వ్యక్తుల నుండి దూరం పోయిన వారుగా, దేవుని సన్నిధిలో మనము నిలవబడకుండా వారుగా చేశాడు ఆయన. దేవుని వాక్యం ద్వారా బలపరచబడి, దేవుని అభిషేకంతో నింపబడి, విశ్వాసంలో ఏదైనా వారిని ఉండినప్పుడు ఆయన తంత్రాల ద్వారా, కుయుక్తి ద్వారా ఏ ఒక్క వ్యక్తిని పడవేసిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో దేవునితో కలిసి ఉన్నప్పుడు, మన జీవితంలో హృదయంలో సమాధాన సంతోషం నింపబడి, దేవుడు ఫస్ట్ మన జీవితంలో హృదయం మార్చుతాడు. తర్వాత ఆ అభిషేకంతో నింపుతాడు. సమాధాన అభిషేకంతో నింపుతాడు. అయితే సమాధానమో మన అనుకుంటే అన్ని కార్యాలు మనం చేయగలుగుతాం. అందుకోసం సమాధాన అభిషేకంతో నింపబడి ఆ దేవుని మహిమతో కప్పినప్పుడు మన జీవితంలో బయట ఉన్నది ఏదిమే కనిపించదు. అలాగా బయట ఉన్నది ఏదిమే మనం ముట్టదు. అందుకోసం ఈయన కుయుక్తి ఎలా అంటే ఆ మహిమ నుండి దేవుని పిల్లలతో బయట తీసుకురావాలి. ఫస్ట్ అదే ఆయన చేశారు. ఆ మహిమ నుండి బయట తీసుకొస్తే ఆయన కార్యాలు ఈజీ జరిగిపోతాయి. అందుకోసం మనం దేవుని స్వరం ఉన్నది, సాతాను స్వరం ఉన్నది, అది విభజనతో వినగలిగిన వారుగా అంటారు. ఆయన మాట్లాడతారు, ఇది కరెక్టా, ఇది సరియా, వారల్లాగా వీరిలాగా మాట్లాడతారు ఆయన. అలాగే దేవుడు కూడా మాట్లాడతాడు. దేవుడు ఎలాగ మాట్లాడతారంటే దేవుని స్వరం మనల్ని బలపరుచుతుంది. దేవుడు మాట్లాడితే మనం బలపరిచిన వారుగా ఉన్నాం. అలాగా మన విశ్వాసంలో కొనసాగించిన వారుగా దేవుడు సహాయం చేశాడు. విశ్వాసం నిలబడిన వారుగా దేవుడు సహాయం చేశాడు. అలా హృదయంలో సంతోషం కలుగుతుంది.
సమాధానం సంతోషంతో నింపబడిన వారుగా మార్చబడతాము. దేవుడు మాట్లాడితే, మన సాతాను మాట్లాడితే సాతాను స్వరం మనకు బాధ కలిగజేస్తుంది, ఎంత టెన్షన్ కలిగజేస్తుంది, అలాగా అసమాధానం కలిగజేస్తుంది ఉంది. అలాగా అబద్ధాలతో నింపబడతాము మన హృదయంలో. ఆయన నింపుతాడు. ఎంత ఆయన స్వరం మనం వింటుంటే, అదే నిజం చెప్పి మనం వింటుంటే, తర్వాత ఒక్క అబద్ధాలుగా ఆయన చెప్పి కావచ్చు, తర్వాత ఆ స్వరం కోసం మనం ఇంబూటని ఇచ్చాము, మన ప్రాముఖ్యత ఇచ్చామును ఆయన తెలుసుకుంటే ఖచ్చితంగా వారి ఆత్మలో ఆయన అబద్ధాలతో నింపబడతారు. వారు ఒక వ్యక్తి ద్వారా అబద్ధాలు, ఒక వ్యక్తి కొదుగులు అన్ని చెప్పడం, వారి అన్ని కార్యాలు చెప్పడం ఆయన నింపుతారు వారి హృదయంలో. అయితే సత్యం అక్కడ పని చేయకుండా ఆయన పని చేసినట్టు ఆత్మతో అలా క్రియేట్ చేశాడు. అందుకోసం మనం దేవునితో సంబంధం లేనిగా ఆయన చేస్తాడు. అప్పుడు ఇంత దేవునితో దేవుడు మనకు మంచి చేయలేదే, ఇన్ని రోజులు ప్రార్థన చేసావే, ఇన్ని రోజులు ప్రార్థన చేసింది నీకు దొరకలేదే, అన్ని చెప్తాడు. దేవుని గురించే చెప్తాడు. ఇంత ఫస్ట్ ఆయన హృదయం, మన దేవుని నుండి నా హృదయం మనల్ని విప్పబడుతుంది, బంధాలు విప్పబడుతుంది. మన ఆత్మలో జరిగిన కార్యమే నేను ఇప్పుడు చెప్పింది. ఎంత ఆ సమాధానం, దేవుని ఉన్న సమాధానం కోల్పోతాను. కోల్పోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆయన దేవునితో ఉండిన కనెక్టివిటీ, ఏ సంబంధం కూడా పెళ్ళైపోతుంది. అందుకోసం మనం ఏం చేసుకోవాలంటే, దేవుని సమాధానంలో కొంచెం మనకు అసమాధానం వచ్చితే దేవుని దగ్గర రావాలి. దేవా, ఒక సమాధానం నాకు లేదు హృదయంలో, ఏది దేవా వాక్యం చేసినా మాట్లాడినా క్షమించండి, మీ వాక్యంతో నన్ను నింపండి. ఇవి మనం ప్రార్థన చేసిన వారు గంటల చేస్తే ఖచ్చితంగా ఆ నిమిషమే ఆ సాతానుల ఆ అబద్ధాలతో దేవుడు తీసివేస్తాడు. దేవుని వాక్యంతో మన హృదయంలో నింపిన వారు గంటల ఆ సమయంలో నింపితే ఖచ్చితంగా ఆయన అబద్ధాలు అన్ని దేవుడు తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచి తర్వాత కూడా మన సమాధాన సంతోషంతో హృదయంలో నింపుతాడు. అందుకోసం మనం జాగ్రత్త పడాలి. దేవుడు అందరినీ దేవుడు నీతి మంత్రులుగా తీర్చాడు. నిజం ఏంటిదంటే నీతి మంత్రురాలు మన అందరూ. మనలో ఏ అబద్ధం వచ్చినా సరే, ఏదే మాటలు తప్పిపోయినా సరే, క్రియలు తప్పిపోయినా సరే, ఏం చేసినా దేవుడు మనం నీతి మంత్రులుగా మార్చాడు. అది మనం అర్థం చేసుకోవాలా. ఎంత దేవుడు ఇచ్చిన ఆ సాయి మనకి మన జీవితంలో మన దేవుడు ఏం చేశాడంటే, నీతిగా బ్రతికిన ఒక యేసుతో మనకు ఇచ్చాడు. నీతి అయిన యేసుతో మనకు ఆత్మలు ఇచ్చాము. అందుకోసం మన నీతి మంత్రాలుగా ఉన్నాము, మన నీతి చేసిన వారుగా ఉన్నాము. అందుకోసం మన పరిస్థితురాలుగా దేవుడు చేశాడు. అందరినీ దేవుని ఆత్మతో ముద్ర వేసి పెట్టున్నాడు. అయితే పరిశుద్ధ ఆత్మతో ముద్ర వేసి నడిపించిన దేవుడుగా అందరిలో దేవుడు ఉన్నాడు. దేవుని గురించిన సత్యమును తెలిసిన వారుగా ఉండితే సాతాను తండ్రులను జయించగలిగిన వారుగా బ్రతకచ్చు మన జీవితంలో. అయితే దేవుడు మనకి ఏం చేశాడు, దేవుడు మనం ఏం చేసి మన జీవితంలో నిలబెట్టారు, అది మనం తెలుసుకోవాలా. తెలిసితే ఖచ్చితంగా సాతాను తంత్రాలను మనం ఎదుర్కోగలుగుతాం. అందుకోసం సాతాను తంత్రములు మొదటి బలహీనపరచడం. మన జీవితంలో బలహీనత ఆయన అన్ని తెలుసు. అందుకోసం ఫస్ట్ దేవుని నుండి ఆయన దేవుని పిల్లలు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఫస్ట్ ఆ దేవుని మహిమ నుండి, తేజస్సు నుండి తీసుకురావాల, దేవుని సన్నిధి నుండి బయటికి తీసుకురావాల. తర్వాత వారిని బలహీనపరచడంతో ఆయన బలహీనముగా ఉండితే యుద్ధములో దేవుడు ఎలాగ వాడతాడు. లోకం అనుసారమైన యుద్ధం చూస్తే సైనికులు బలవంతులుగా ఉండాలి. అలాగా రోగాలు ఏం శరీరంలో ఉండకూడదు. ఎంత వారి టెస్ట్ చేసినప్పుడు వారు ఆరోగ్యవంతులుగా ఉండితే యుద్ధంలో సైనికులుగా తయారు చేశారు. అలాగా వారి లోకమునున్న అలాగా ఉన్నవారు చూసి సైన్యులుగా తయారు చేసినప్పుడు మన దేవుడు సృష్టించిన దేవుడు మనల్ని బలముగా ఉండాలా, ధైర్యముగా ఉండాలని చెప్పి ఆయన కూడా కోరుకున్నారు. ఎందుకోసం ఆయన ఉద్దేశంగా ఉంది మనం బలపరచబడిన వారిగా ఉండాలి. సాతాను బలహీన పరిస్థితులు కూడా అప్పుడు కూడా మన వాక్యం ద్వారా మనం బలపరిచిన వారిగా ఉండాలి. నన్ను బలపరిచే సమస్తం చేయగలను అలా చెప్పగలిగిన వారిగా ఉండాలి మన జీవితంలో ఆ దేవుడు చూస్తాడు. దేవుని వాక్యం బలికితే ఖచ్చితంగా దేవుడు మన కోసం పనిచేస్తుంది. దేవుని వాక్యం మన పలకాల, మన వాక్యం ద్వారానే దేవుని ఆత్మ పనిచేసింది అంతే. అలా సాతాను మాటలు అబద్ధాలు మన పంపితే ఖచ్చితంగా సాతాను పనిచేసిన వారు అన్నాడు. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. వెలిగినపరిచిన ఏ కార్యాలు, ఏ మనసును వచ్చినా కూడా వెంటనే దేవుని వాక్యం ద్వారా అది తీర్చకలేని వారుగా ఉండాలా. దేవునితో కూడా మనము బలం కలిగి ఉండితే దేవుడు బలముగా మనకున్నారు.
అందుకోసం ఆ బలములో మనం బలపరచబడిన వారుగా ఉండాలి. అలాగా మనకి యుద్ధం చేసిన వారుగా ఉండాలి. యుద్ధంలో పడిపోకుండా పోరాడగలిగిన వారుగా మనం ఉండాలి. ఫస్ట్ సెకండ్ ఏం చేస్తే ఆయన ఫాస్టింగ్, చాలా మంది ఫాస్టింగ్ తీసుకున్నారు. ఫాస్టింగ్ తీసిన తప్పు కాదు, మన ఫాస్టింగ్ ద్వారా చాలా మంది బలహీనపరచబడతారు. చాలా మంది చాలా మంది పాపములు పడిపోయిన వారు కూడా ఉన్నారు. ఫాస్టింగ్ ద్వారా, ఎక్కువ ప్రార్థనల ద్వారా పాపములు పడిపోతారు. ఎందుకంటే ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆ పనులు, ఆయన సాతాను పనులు ఆ వ్యక్తిలో జరగదు. అందుకోసం ఆయన కుయుక్తి ద్వారా వారితో పడవేస్తారు. అందుకోసం మనం జాగ్రత్త, ఫాస్టింగ్ ఉండాల, 1-2 రోజు ఉండాలి. తర్వాత మనల్ని బలపరచుకోవాలి, దేవుని వాక్యంతో నింపి బలపరచుకోవాలి. దేవుని వాక్యం ఉండితే ఆ వాక్యం ద్వారా మన జయంతో ముందుకు సాగలుగుతాం. అందుకోసం మనం బలహీనపరచకుండా మనల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాధలు, వేదనలు పెట్టి ఆయన బలహీనపరుచుతాడు. అందుకోసం మనం బలహీనపరచకుండా బలపరిచిన వారు మన హృదయము దేవుని సమాధానంతో లేపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. దేవుని సమాధానంలో ఎప్పుడు మనం ఉన్నామో మన హృదయం పరిశోధించుకోవాలా. మనము దేవుని మహిమ మోసుకొని వెళ్ళిన వారు, ఆయన ఆలయము, దేవుని వారసులము, మనం దేవుని స్వాస్థ్యముగా ఉన్నాము. మనము జీవితంలో దేవుడు అలా చేసి ఉన్నాడు. ఈ లోకంలో దేవుని నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాము. మనం అలాగ ఉన్నవారు సాతాను ముఖాముఖి తంత్రాలను ఆయన వాడుకున్నాడు. ఆయన ముఖాముఖి ఏ తంత్రాలను వాడడు. ఎలాగంతా దేవుడు అనుమతి ఇవ్వలేదు కాబట్టి ముఖాముఖిగా రాడు. కుయుక్తి ద్వారా వచ్చి ఆయన దేవుని పిల్లలు వ్యతిరేకమా చేశాడు. అలాగే మనం జాగ్రత్త పడాలా. మనం ఎవరు? దేవుని ఆలయము, దేవుని వారసులము, దేవుని స్వాస్థ్యము, దేవుని నిరీక్షణగా ఉన్నాము. అలాంటివి మనల్ని గురించి మనం తెలుసుకోగలం. తెలుసుకొని ఉడితే ఖచ్చితంగా ఆయన దగ్గర రాదు. అలాగే దేవుని మహిమలో బ్రతికి ఆదామును హవ్వను పడవేసింది. ఎలాగంటే వారు దేవుని మాటల్లో వ్యతిరేకముగా చేయించి దేవుని మాటలు వ్యతిరేకం చేశారు. మనం ఏదో దేవుడు ఏం మాట చెప్పాడో దాని వ్యతిరేకమో ఒక కార్యం మనల్ని కొన్ని చేయించి పాపములు పడవేశాడు. అందుకోసం మహిమ కోల్పోయిన వారుగా చేసుకొని తర్వాత వారి ప్రసన్నత నుండి పడవేసిన వాడుగా ఉన్నాడు. దేవుని ప్రసన్నత, దేవుని మహిమ నుండి పడవేసిన వాడుగా ఉన్నాడు. అలాగా పాపములు పడిపోయారు ఆదామును హవ్వను. అలాగ మన జీవితంలో జరగకుండా జాగ్రత్త పడాలా. ఇద్దరంట ఆదాము ఆ తేజస్సు మహిమతో మనకు నిండి ఉన్నారు. ఆయన తోడుగా ఉన్నారు. అందుకోసం మనం తెలుసుకోవాలా దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు మనతో ఉన్నారు. ఆ సత్యం మనం తెలుసుకోవాలా. మనం ఒంటరిగా కాదు పోరాటం, దేవుడి ఆత్మ మనకుంది. ఆ దేవుని ఆత్మ ద్వారానే మనం పోరాడగలుగుతాము. అందుకోసం బలపరచబడిన వారుగా మన జీవితంలో ఉండాలా. తర్వాత ఒక పాత్రలో ఒక పులిసిన పిండి కొంచెం పడితే కూడా అది అన్ని పులిసిందిగా మారిపోతుంది. ఆ పిండి ఆ పాత్ర నుండి పిండి అన్ని పులిసిందిగా మారిపోయినట్టు అలా మన జీవితంలో చిన్న ఒక పిలుపు, ఏదో ఒక చేదు విషయం కావచ్చు, ఏదో ఒక సంఘం పాడు చేయాలంటే సాతాను ఏం చేశాడు? ఒక్కరి చేదు పెడతారు, అసూయ పెడతారు, ఒక్కరి పెడతారు. అలా ఒక్కరి ద్వారా ఆ సంఘంలో వచ్చిన వారి అందరినీ నాశనం అయిపోతుంది. ఇది దేవుని కృపణని పడిపోయిన వారు. అందుకోసం మనం జాగ్రత్త పడాలి. హృదయంలో చేదు రాకుండా మనం జాగ్రత్త పడాలి. మన ద్వారా దేవుని రాజ్యం విస్తారం పడాలా. దేవుని రాజ్యంలో అన్ని దేవుని మహిమార్తల కార్యాలు మన ద్వారా జరగాలి. అందుకోసం మనం జాగ్రత్త పడాలి. చేదు రాకుండా. చేదు సాతాను పెడతాడు, చాలా మంది జెలిసి పెడతాడు. అందుకోసం జాగ్రత్త పడాలి. మన జీవితంలో అది వెంటనే ఆ తలంపులు వచ్చిన వెంటనే వాక్యం ద్వారా ఆయన తీసివేసిన వారు అంటారు. వెంటనే తీసుకోవాలా. ఎంత దేవుని వాక్యం, అందుకోసం మన దేవుని నిండుకొని అది తీర్చగలిగిన వారు అంటాను. అప్పుడు ఆయన జయించగలుగుతాం. మనం ఖచ్చితంగా ఇంత మన హృదయం మనం కాపాడుకోవాలా. అలాగా హృదయంలో చేదు రాకుండా మనం హృదయం కాపాడుకోవాలా. అలాగే దేవుని సన్నిధి విడిచి, దేవుని ఐక్యత విడిచిపెట్టి, వాక్యం ధ్యానించడం విడిచిపెట్టి, దేవుని పిల్లల సహవాసం విడిచిపెట్టి ముందుకు వెళ్ళదామని అనుకున్న వారిలో సాతాను చేతిలో ఉన్నారు. ఇంత చాలా మంది చర్చికి వెళ్ళరు, దేవుని వాక్యం చదివే టైం లేదు, చాలా మంది ప్రార్థన చేయడానికి టైం లేదు. ఇలా ఉన్నారు చాలా మంది. అలా దేవునిలో ఉన్నాము చెబుతారు. కాదు, వారు సాతాను చేతుల్లో ఉన్నారు. అయితే దేవుని వాక్యం నింపబడి, దేవుని వాక్యం ద్వారా బలపరచబడిన ఒక ఆత్మలో దేవుడి కార్యం చేస్తాడు. అందుకోసం మన జాగ్రత్త పడాలి. అలా దేవుని కార్యాలు జరగడానికి, అలా కూడా ఆత్మలో దేవుని కార్యాలు జరగడానికి కూడా కాలాలు గడిచిపోతాయి. ఇంత దేవునితో సహవాసం లేదు, దేవునితో దేవుని వాక్యం నింపబడలేదు, దేవునితో దేవుని మహిమలో నిలబడలేదు, దేవుని సన్నిధిలో నిలబడలేదు.
వండితే ఖచ్చితంగా దేవుడు సాతాను వాడుకున్నాడు. అందుకోసం దేవుని వాడబడిన ఒక మంచి పాత్రముగా మనం నిలబడాలి. అలాగే నెగెమ్యా పుస్తకంలో ఒక వాక్యం ఉంది. నెగెమ్యా 6వ అధ్యాయము 2వ వాక్యం. అక్కడ నెగెమ్యా గురించి చెప్పబడుతుంది. నెగెమ్యా దేవుని గురించి తెలిసిన ఆయన ఆలయం కట్టుతారు. నెగెమ్యా ఆలయము కట్టిన ఆ సందర్భంలో శత్రువైన గెగస్సేను వచ్చి నెగెమ్యాను దిగి రమ్ము, నేను నీతో మాట్లాడాలని పిలిచాడు. ఆయన శత్రువుగా అన్నాడు. ఎంత ఆలయం కట్టకూడదు అని, అక్కడ ఆలయం కట్టకూడదని ఆయన ప్రయత్నం చేసిన వారుగా ఉన్నారు. చాలా మంది ఉన్నారు అక్కడ. అది తెలిసిన నెగెమ్యా ఏం చేస్తారు, ఆలయం కట్టుతారు. ఆయన కట్టి ముగిపోయిన టైం అప్పుడు ఆయన దిగ్గి రండి అని చెప్తారు. ఈయన దిగ్గి రండి అని చెప్పినప్పుడే చాలా మంది మనం అనుకున్నాము మంచి మాట్లాడాక ఒకసారి వచ్చు, నేను ఇంత కట్టాను కదా, నాకు ఒక మంచి పేరు ఇవ్వడానికి వస్తారు అని చెప్పి దిగి వస్తారు చాలా మంది. దిగి వస్తే ఏం జరుగుతుందో కథం చేస్తారు. అందుకోసం ఆయన అన్ని నెగమే అన్ని తెలిసిన వాడుగా అన్నాడు. నెగమే ఆ శత్రువు తంత్రాలు తెలుసుకుని ఆయన ఏం చెప్పి శత్రు తంత్రాలు తెలిసిన నెగమే ఊరి మైదానములు అందున్న గ్రామములో ఒకదాని దగ్గర కలిసి కొంతం చెప్పి మాట పంపిస్తాడు. ఆయన పని ఆయనతో పంపించాడు, మాట పంపిస్తాడు. అయితే అలా జ్ఞానం కలిగి మనం ఉండాలంటే సాతాను ఒక మాట చెప్పితే అది కరెక్టా లేదా, ఎందుకోసం అది మనం తెలుసుకోవాలి. అయితే నెగెమ్యా జీవితంలో ఆయన శత్రు తంత్రాలు ఏంటిదని అని తెలుసుకుని కాబట్టి ఆయన జయించగలిగాడు, ఆయన ప్రాణాన్ని కాపాడగలిగాడు. అందుకోసం మనం శత్రు తంత్రాలు తెలిసి మనం ముందుకు వెళ్ళిన వాడుకుంటామా. నెగెమ్యా నేర్చినట్టు మనం కూడా ఆయన వీక్తి నుండి మనం జయించగలిగిన వారు అంటారు. దేవుని ఆరాధన చేయడం, దేవుని వాక్యంలో ఎదగడం, దేవుని అభిషేకంలో నిలబడడం శత్రువుకి ఇష్టం కాదు. దేవుని అభిషేకంలో దేవుని సహాయంలో మీరు నిలబడాలంటే సాతాను మీ దగ్గర దేవుడు రానియడు. దేవుని అభిషేకంలో మనం నిలబడితే ఖచ్చితంగా సాతాను దగ్గర రాడు. దేవుని అభిషేకంలో ఈమె నింపబడి దేవుని వాక్యం తెలుసు, ఈమె దగ్గర వెళ్ళడం కష్టం చెప్పి ఆయన పారిపోతాడు. అందుకోసం మనం జాగ్రత్త పడాలి. అందుకోసం దేవునిలో ఉండి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేశాడు సాతాను. దేవుని పిల్లలు దేవుడు పగలు మేఘ సంభవముగా రాత్రి అగ్ని సంభవముగా కాపాడని ఉన్నాడు. తండ్రితో మన కోసం విజ్ఞాపనం చేసి ఉన్నాడు. మన జీవితంలో సాతానుకు దారి తెలిసి ఇవ్వకుండా మన జీవితం పైన దేవుని వాక్యము పలికి కాపాడుకోవాల. మన జీవితంలో చాలా మంది సాతానుకు దారి తెలిసేసిన వారు అన్నారు. మనమే తెలిసిస్తాం. దేవుడు మనం దేవుని ఆశ్రయంతో మనం నిలబడ్డారు. అలా సాతానికి ఏ దారిని దేవుడు తెలిసియాడు. ఎంత మనమే దేవుడు పెట్టిన మనల్నే తెలిసిచ్చిన వారు అన్నాము. అందుకోసం మనం జాగ్రత్త పడేలా. సాతాను దారి చిన్న దారి, ఏం కాదు, చిన్న మాట కదా, ఈయన చెప్పిన చిన్న మాట కదా అని చెప్పి మనం విడిచిపెట్టితే ఖచ్చితంగా నాశనం చేశాను ఇచ్చాను. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. అందుకోసం ఆయన ద్వారి తెలియకుండా మనం ఏం చేసుకోవాలా, దేవుని వాక్యం పలికి మన జీవితాల పైన మన వాక్యం పలికి మనం కాపాడుకోవాలా. సాతాను అబద్ధీయుడు అన్న దేవుడు సత్యవంతుడు. సత్యము ద్వారా అబద్ధాలను తొలగించడానికి మనకి సాధ్యపడుతుంది. దేవీయమైన ఆత్మ మండలము నుండి దూరం పోకుండా జాగ్రత్త పడాల. మన జీవితంలో సాతాను బెలగినగా పరచడానికి మనము ఆయనకి చోటు ఇవ్వకుండా దేవుని వాక్యములో బలపరచబడిన వారుగా ఉండాలి. అలాగా కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వాక్యం చెప్పబడింది. పౌలు చెప్పిన ఒక మాట ఉంది, మేము శరీర దారులమై నడుచుకొనిచున్నాము, శరీర ప్రకారము యుద్ధము చేయము. మన యుద్ధం ఎలా ఉండాలంటే శరీర ప్రకారము ఉండకూడదు. అలా మా యుద్ధ ఉపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గమును పడరోయంత జాలంత బలము గలవై ఉన్నది. మేము విదుర్గములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి అడంగమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్లు చెరబెట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచినట్టు సమస్తమైన విధేయతకు ప్రతిదండన చేయి సిద్ధపడి ఉన్నాము. పౌలు చెప్పిన మాట ఏంటంటే శరీరంలో మేము నడుస్తాము, శరీరంలో బ్రతుకుతాము అని చేసిన కార్యాలు. యుద్ధం ఎలాగా చేస్తాము, ఆత్మీయ యుద్ధం ఎలాగ ఉంది, శరీర ప్రకారం కాదు. అందుకోసం పౌలు చెప్పింది వితర్కములను దేవుని గురించి జ్ఞానము అడ్డగించు ప్రతి ఆలోచన ఆయన దేవుని వాక్యం ద్వారా జయించగలిగిన వాడు అన్నాడు. చెరబెట్టుతారు వాక్యం ద్వారా చెరబెట్టి అది సంపూర్ణ విధేయత
మనసు మన ఆలోచనను దేవుని ఆత్మకు విధేయపడినట్టు ఆయన ప్రార్థన చేసి అలా ముందుకు సాయం వాడుగా ఉన్నాడు. అందుకు చాలా మంది శరీర ప్రకారం యుద్ధం చేసిన వాడుగా ఉన్నారు. పౌలు చెప్పిన మాట శరీర ప్రకారము నడిచినను శరీర ప్రకారం యుద్ధం చేయము. సాతాను మనల్ని పడవేసింది ఎలాగని చూస్తే శరీర ప్రకారము మనము యుద్ధం చేయాలి. మూడవది చూస్తే సాతాను క్రియల్లో తంత్రాలలో మనల్ని శరీర ప్రకారం యుద్ధం చేసిన వారుగా మార్చగలరు. అలా కూడా చాలా మంది క్రియేట్ అవుతారు. ఇంత గొడవలు జరిగింది కూడా చూస్తే చాలా మంది అవి శరీర క్రియలు. మనం ఆ గొడవలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఏం జరగాలంటే మన శరీరం సంబంధం కాదు, అది మనం తెలుసుకోవాలి. పక్కవారు ఏదో గొడవ మాటలు అడిగితే కూడా మనం ఏం తెలుసుకోవాలో మన శరీర సంబంధం కాదు, ఆత్మ సంబంధం మనం ఆలోచన చేసుకోగలం. చాలా సరి సమస్యలు గొడవలు అన్నీ జరుగుతాయి. అది సాతాను తంత్రాలు మనం తెలుసుకోవాలి. మన మాటలు జారిపోవాలా, మన క్రియలు జారిపోవాలా. ఆయన దేవుని పిల్లల్ని ప్రార్థన చేశారు. చాలా మంది దేవుని పిల్లల్ని చూసి అన్ని కార్యాలు చేస్తారు. అందుకోసం మన జీవితంలో మన ఆత్మ సంబంధము శరీర సంబంధాలు కాదు. అందుకోసం శరీర క్రియలతో ఎవరు వచ్చినా సరే మన ఆత్మ సంబంధాలు మాట్లాడాలా చెయ్యాలి. అది సాతాను తంత్రంలో తీర్చగలుగుతాం. అలాగా ఉన్న సిచ్యువేషన్ లో మన ఆత్మ ద్వారా పుట్టిన వారము, దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుంది అని ఆలోచన చేసి వాక్యము పలికితే మన జీవితంలో అపజయం తీసుకొస్తా. దురాత్మలు చాలా మంది అపజయం తీసుకొచ్చిన దురాత్మలు కూడా ఉంది మన జీవితంలో. ఏ ప్రయత్నం చేసినా సరే మన ఆత్మీయ ఎదగాల, ఆత్మీయ నిలబడాలని చెప్పి మనం ప్రయత్నం చేసినందుకు కూడా మన జీవితంలో ఏది జరుగుతుంటే ఆయన అపజయం తీసుకొస్తాడు. అపజయం తీసుకొని ముందుకు పెట్టుకున్న తర్వాత నీ ఆత్మీయ జీవితం ఇంత కదా ఇదేదే జరుగుతుంది అని చెప్పి చూపిస్తారు మన జీవితం. అందుకోసం మనం జాగ్రత్త పడాలి. మన ఆత్మ సమ్మతనం శరీర సంపదలు కాదు. శరీరంలో మనకి ఏం తెలుసు, ఆత్మీయమా దేవుని ఆత్మలో మనం ఉన్నాము. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది. అందుకోసం ఆ దేవుని ఆత్మ అనుసారం మనం మాట్లాడడం, క్రియలు చేయడం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా మనం జయించగలుగుతాం ఆయన ఆ శరీర క్రియల నుండి. దేవుని ఆత్మ పని చేయాలంటే ఏ సమస్య వస్తున్నా ఆ సమస్యకి వ్యతిరేకంగా మా వాక్యం పలికిన వారు వండాలి. మన జీవితంలో దేవుని వాక్యం అనే గెడ్గము వాడగలం. మన జీవితంలో కుటుంబంలో ఏది సమస్య వచ్చినా దేవుని వాక్యం అని గెడ్గం వాడుకోవాలి. అలాగా దేశానికి దేవుని అధికారమునైన దేవుని నామమును, రక్తమును, దేవుని శక్తిని వాడుకోవాలి మన జీవితంలో. దేశానికి అందగల శక్తులు ఉంది, దురాత్మ శక్తులు ఉంది. ఆ శక్తులతో మనం ఏది పరదయాలంటే మన జీవితం దేవుని శక్తి వాడుకోవాలా, దేవుని నామం వాడుకోవాలా, దేవుని రక్తం వాడుకుంటే ఆయన పారిపోతాడు. ఇంకా దేవుని వాక్యం ద్వారా శరీర క్రియలను తీర్చగలుగుతాం. అలాగా మన శరీరంలో నడిచినను శరీర ప్రకారము యుద్ధము చేయకూడదు. అలాగా మన విదర్కమును దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ఆలోచనను దేవుని వాక్యానికి లోబడినట్లు సంపూర్ణ విధేయత కనపరిచిన వారుగా మనం ఉండాలి. దేవుని బలము మనలో ఉన్నది. ఆ బలముతో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన బలములో మనం బలపరచబడిన వారుగా ముందు సాగాల. నన్ను బలపరచనందు నేను సమస్తము చేయగలను అని చెప్పి మనం చెప్పగలిగిన వారుగా ఉండాలి. మనం చెప్పాల వాక్యం పలికిన వారుగా ఉండాలి. సాతాను తంత్రాల్లో ఒంటరితనముగా చేయడం, అది కూడా సాతాను తంత్రం. ఒంటరితనంగా ఉండితే ఆయన ఈజీ పడవేయచ్చు. ఇంత గొర్రెలు కాపీలు చూస్తే గొర్రెలు వేచుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఆ గొర్రెలు గుంపుగా వెళుతూ అలా సింహము వేటగాడింది ఎలా అంటే ఆయన గుంపులుగా ఉన్నది చెదిరేసి ఒక్కటిగా దొరికిన గోవర్త పెడతాడు సింహం వేటాడు. అలాగే ఆయన ఏం చేస్తాడు, గుంపుగా ఐక్యతతో సమాధానంతో ఉండింది ఆ గొర్రెలతో చెదర చేసిన తర్వాత ఒంటరితనం చేశాడు. ఒంటరితనం చేసిన తర్వాతనే పెట్టాడు. అలాగా నాశనం చేసింది ఇలాంటి వ్యక్తి, సాతాను వ్యక్తి. ఒంటరితనం, నాకు ఈ జీవితం చాలు, నాకు ఇదే అన్నీ మాట్లాడతారు. ఆయన ఇదే మంచిది, నీకు సేఫ్టీ మాట్లాడతారు. ఎవరితో మాట్లాడద్దు, ఎవరితో సగరించొద్దు. అదే ఆయన సాతాను మాట్లాడుతుంది. మనం జాగ్రత్త పడాలా. అలా ఆలోచన వస్తే ఖచ్చితంగా దాన్ని తీర్చగలిగిన వారు అంటారా. అలా ఉన్న దేవుని పిల్లలను దేవుని సహవాసంలో ఉండే వ్యక్తిలో, ఆ సహవాసం చేసిన వ్యక్తుల నుండి దూరం చేస్తారు సాతాను గారు. అలా శత్రువుగా కనపరుచుతాడు భర్త. అయితే ఎవరు ఐక్యత ఉన్నామో ఆ ఐక్యత ఉన్న ఆ వ్యక్తితో శత్రువుగా కనపరుచుతాడు.
తప్పులు చూపిస్తాడు ఆ వ్యక్తితో. తప్పులు చూపించి ఆ వ్యక్తి నుండి దూరం చేశాడు. దూరం చేసి ఒంటరితనం పెట్టుకున్నాడు. ఒంటరితనంతో వెంటనే ఏమైనా చేయొచ్చు మీరు. అందుకోసం ఒంటరితనంలో ఎవరు ఉన్నారో వారిని వెంటనే నాశనం చేయడానికి సాతానికి నిలబడుతుంది. అందుకోసం ఒంటరితనంలో బ్రతికిన వారు దేవునిలో ఎదగలేదు. అయితే దేవుడు చెప్పింది అందరితో నువ్వు సమాధానం కలిగి ఉంటుంది, అందరితో ఆత్మీయ సంబంధం కలిగి ఉంటుంది దేవుడు చెప్తున్నాడు. ఇంతే మన ఆత్మలో పరిశుద్ధపరచబడాలా, దేవుని స్వభావంలో మనం ఎదగాలంటే మన అందరితో సమాధాన పరచుకునే వారు ఉండాలి, సమాధానంలో బ్రతికిన వారు ఉండాలి అందరితో. అలాగా ఫిలిస్తీన్లు షిమ్షోన్ జీవితంలో కూడా జరుగుతుంది. షిమ్షోన్ జీవితంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు, ఒంటరితనం నిలబడాడు. ఒంటరితనం ఆయన చూడడానికి చిన్నవాడిని వాళ్ళే ఉన్నారు. చిన్నవాడు ఎలా ఉన్నాడో అలాగానే అని చూసినప్పుడు ఉన్నాం. అందుకోసం చేసిన అన్ని క్రియలు పరాక్రమశాలిగా చేసిన వాళ్ళు చేశాడు. ఆయన అందరూ ఇది చూసిన ఆయన రహస్యం ఏంటిది అడుగుతారు జనం. నిన్న పరాక్రమశాలిగా ఉన్నాడే, చూడడానికి చిన్నవాడే ఉన్నాడే, ఈయనకి లేదే, ఎందుకు ఇంత పరాక్రమశాలిగా కార్యాలు చేశాడు చూసారు వారు. వారు అడిగితే అందరూ ఈయన రహస్యం ఏంటిది అందరూ అడిగారు. ఈయన పడవేయాలని కూడా మరి వెదిగారు. ఈయన రహస్యం ఏంటిది, సాతాను వ్యక్తి అది. ఈయన రహస్యం ఏంటిది, ఈయన పడవేయాలనే ఈయన రహస్యం ఏంటిది అని వెదిగారు అందరూ. అలా ఈయన బలము దేని మీద ఈయన కనిపెట్టారు కడేసి. తర్వాత సాతాను మనల్ని బలహీనపరిచింది ఏది తెలుసు. అందుకోసం ఆ షిమ్షోన్ జీవితంలో ఆయన బలహీనది ఏంటి అంటే ఒక స్త్రీ ద్వారా ఆయన నాశనం కావాలి. ఎంత ఒక స్త్రీ బలహీన, ఆయన వేరే రాజులతోనో ఏ సహవాసం, ఏ మనుషుల సహవాసం ఆయనకి లేదు. ఒక రాజుల సహవాసం లేదు, ప్రజల సహవాసం లేదు. అలాగున్న ఒంటరితనం జీవితం ఆయన షిమ్షోన్ జీవితం. బైబిల్ చదివితే చూడొచ్చు. ఒంటరితనం కూడా ఆయన బ్రతికాడు. ఒంటరితనం ఉన్న కాబట్టి వెంటనే ఆయన వెలిగిన తెలుసుకొని వెంటనే పడవేశాడు సాతాను గారు, నాశనం చేశాడు స్త్రీ ద్వారా. అందుకోసం మనం జాగ్రత్త పడాలి. ఒంటరితనం మనం ఉండాలా, ఒంటరితనంలో మనం ఉండింది మంచిదిని ఒక ఆలోచన ఇస్తే సాతాను ఆలోచన. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. దేవుని అభిషేకంలో పొందినవాడుగా షిమ్షోను ఉన్నాడు. ఆయన అభిషేకం, దేవుని అభిషేకం పొందినవాడు, బలం కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే దేవుని శక్తి ఆయనలో కనపరిచిన వాడుగా దేవుడు వాడుకున్నాడు. దేవుని శక్తి కనపరిచిన వాడు. అప్పుడు ఆయన బలహీనత తెలుసుకొని సాతాను వెంటనే పడవేశాడు. అందుకోసం మనం జాగ్రత్త పడాలి. ఆయన ఏ రాజులతోనూ మనుషులతోనూ సహవాసం లేని కాబట్టి ఆయన నాశనం వెంటనే నాశనం చేసుకున్నాడు సాతాను. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. అన్నీ ఒంటరి వారుగా చేసిన వారుగా ఆయన ఒంటరితనం ద్వారా సాతాను వెంటనే నాశనం తీసుకొచ్చినట్టు మన జీవితంలో మనం జాగ్రత్త పడాలి. ఒంటరిగా మనం నడిస్తే కూడా దేవా మీ సహాయం నాకు అవసరం ఉంది, లేకపోతే ఎవరు తాగు దేవుడు సహాయం కోసం పంపిస్తాడు మన జీవితంలో. అందుకోసం దేవునితో మనం కలిసి ప్రతి వారికి ఉండాలి. ఒంటరితనం మూలం మీరు బ్రతకకూడదు. వీలు పడితే అందరితో సమాధానం కలిగి నిలబడిన వారికి ఉండాలా. అలాగా బ్రతికిన వారుగా మనం ఉండాలా. అందుకోసం మనం దేవుని సంబంధం కలిగి అందరితో సంబంధం కలిగి ముందుకు సాగాలి. అలాగా సాతాను చూసినప్పుడు అందరితో మనం కలిసి సమాధానం అంటే సమూహమే ఈమె వెనుక ఉంది అని సాతాను భయపడతాడు. అందుకోసం మనము వెలుగు రాజ్యంలో ఉన్నాము, వెలుగు కనపడాలా. వెలుగు కలిగిన వారితో సంబంధం కలిగి బ్రతికిన వారికి అంటారు. అది కూడా ఇంపార్టెంట్. అయితే మన జీవితంలో చీకటి, చాలా మంది చీకటిని బ్రతికిన వారికి అంటారు. అలాగా ఉన్న వ్యక్తిత్వం మనం కలిసి ఉండితే ఖచ్చితంగా సాతాను పడేస్తాడు. ఇలాగే వారి చీకటి కాబట్టి ఆ చీకటి క్రియలు వారి ఉంది. అలా క్రియల వివేచన కలిగిన వారు ఖచ్చితంగా వారితో జయించగలుగుతాం. అలా వివేచన కలిగి లేదంటే ఖచ్చితంగా వారి క్రియలు పడిపోతారు. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. సాతాను చీకటి వెలుగు చూసి పారిపోతాడు. అలాగా మన జీవితంలో ఉండాలి. వెలుగుగా ఉన్నాము మన జీవితంలో. షిమ్షోను అలాగా ఒంటరితనంలో బ్రతుకుతూ అలాగా విశ్వాసంతో మీరు బ్రతికిన వారైతే మీరు అభిజయము చూసిన వారుగా ఉండతారు. విశ్వాసంతో మనం బ్రతకద్దు. విశ్వాసం ఉన్న వారితో మన జాగ్రత్త ఉండాలా. విశ్వాసం వారి చెప్పిన మాటలు క్రియలు జాగ్రత్త పడాలా. వారు చెప్పింది ఆత్మ నుండి రాదు, శరీరం నుండి వస్తుంది. దేవుని ఆత్మ వారిలో లేదు.
అందుకోసం మనం జాగ్రత్త పడాలా. అందుకోసం అవిశ్వాసతో బ్రతికినైతే మనం జాగ్రత్త బ్రతకాల. మనము దేవుని మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండాలా మన జీవితంలో. అది దేవుని ఉద్దేశము. సాతాను పరిచినని కూడా దేవుడు బలపరిచిన దేవుడు కానుడు. అందుకోసం దేవుని కార్యాలు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అలా ఆదికాండం 6:9 వాక్యంలో నోవాహు నీతిపరుడు తన తరములలో నిందారిగతుడై ఉండేను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. అలాగా నోవాహు తన తలమురలో నీతిమంతుడుగా బ్రతికినవాడు అన్నాడు. తన తలమురలో. అలా మన జీవితంలో మన తలమురలకు ఒక ఆశీర్వాదంగా నీతిమంతుడుగా మనం నిలబడాలి. అలాగే దేశానికి, సొంతం బెంతం అందరికీ ఒక నీతిమంతులుగా, నిందారైతులుగా మనం నిలబడిన వారుగా ఉండాలి. అలాగా మన దేవుని ఉద్దేశం ఉంది. అది దేవుని అన్నిటినీ విజయవంతంగా మార్చగలిగిన దేవుడు మనం ఉన్నాడు. అన్ని సత్యము, మనం సత్యములు నడిచిన వారు ఉండాల. అన్ని విషయంలో మన బెత్లెహేములో పుట్టిన యేసును, ఎదురేనియ దేశములో సాతాను ఓడిచిన యేసు, కానాల్లో ఊర్లో అద్భుతం చేసిన యేసు, పేతురును పౌలుగా మార్చిన దేవుడు, అలా పరిశీలతోనూ శాస్త్రతోనూ జ్ఞానముతో అధికారముతో మాట్లాడిన యేసు, ఈ లోకాన్ని చేసిన యేసు మన ఆత్మలో నివాసం చేశాడు అని మనం మర్చిపోకూడదు. ఎంత ఈ లోకం సృష్టించిన దేవుడు మన ఆత్మతో కలిసి ఉన్నాడు. అందుకోసం ఆ ఆత్మ ద్వారానే మనం పోరాటం చేస్తాము. ఆ ఆత్మలో ఉండిన ఆ శక్తి ద్వారానే మనం నిలబడగలుగుతాం. అందుకోసం మన ఆలోచన ప్రకారం, మన సామర్థ్యం ద్వారా మనం పోరాడలేదు. అందుకోసం దేవుని శక్తిని మనం ఆధారపడాలి. దేవుని శక్తి ద్వారా మనం పోరాడగలిగిన వారు ఉండాలి. ఆయన తంత్రాలు వ్యక్తి తెలుసుకొని ఆయన చేర్చగలిగిన వారు ఉండాలి. ఆ యేసు శక్తిని మనం ఆధారపడితే సాతాను తంత్రాలు చేర్చగలిగిన వారు ఉన్నాం. అలా మన తలంపు ద్వారా కాదు, మనకు నీ ద్వారా కాదు. సాతాను జయించిన యేసు ద్వారా సాతాను తంత్రాలు తీర్చగలవచ్చు. దేవుడు మనకిచ్చిన నీతి మంతుడైన యేసు ద్వారా, యేసు విశ్వాసము కర్త అయి ఉన్నాడు. విశ్వాసముకు కర్త అయిన ఆ విశ్వాసం ద్వారా జయం పొందగలిగిన వారిలో మనం ఉన్నాము. విశ్వాసంలో అనేది కదా విశ్వాసం, దేవుడి బట్టి విశ్వాసం, దేవుని విశ్వాసం మనలో ఉంది. ఆ విశ్వాసంలో మనం జయం పొందిన వారుగా ఉన్నాం. అందుకోసం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13 వాక్యం చదివి ముందుకు వెళుతాను. మీరు ఆపత్తుల మందు వారిని ఎదుర్చుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తి ముందు లాగినట్లును దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మీరు ధరించుకున్నది. సర్వాంగ కవచం గురించి చెప్పబడుతుంది. మనం కవచం ధరించుకోవాలంత మీరు నడుముకు సత్యమును కట్టుకొని నీతి అనే మైమరము తోడుకొని పాదములకు సమాధాన సువార్తవరైన శుద్ధ మనసుతో జోడు తోడుకొని నిలబడి, తర్వాత విశ్వాసమును రాడు పట్టుకొనుడి. ఇది అన్ని దేవుని ఆయుధాలు. ఇదన్నీ ఇది సమాధానం, విశ్వాసం, సత్యం, ఇదన్నీ దేవునిది. ఆ దేవునిది మన ఆత్మలో ఉంది. మన ఆత్మలో ఉంది. అందుకోసం దేవుడు వాడుకో అని చెప్తారు. ఇవన్నీ వాడుకో. మనలో ఉంది, విశ్వాసం ఉంది, సత్యం ఉంది, సమాధానం ఉంది. అదన్నీ మనం వాడుకోని వారు అన్నారు. ఇది అన్ని ఆయుధాలు. తన సత్యము తట్టి కట్టుకొని ఉండాలి మన జీవితంలో. దేవుని వాక్యం అని సత్యము. కీర్తన 18:12 వాక్యంలో చెప్పబడింది, యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోటను, నన్ను రక్షించువాడు. నేను మన తలుచుకోవాలా. దేవుడు మనకుంది. శైలము అన్నాడు, కేడము అన్నాడు, రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గమును నా దేవుడు. మనం ఆలోచన చేయాలా. నేను ఆశ్రయించుచున్న నా దుర్గము అని మనం తెలుసుకోవాలా. దేవుడు దుర్గముగా మనకున్నాడు మన ఆత్మ. అందుకోసం తెలిసి ఆ సత్యం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళిన వారిగా ఉండాలి. సో యోహాను రాసిన పత్రిక 1 పత్రిక 4:4 వాక్యం చెప్పుకొని మనం ముందుకు వెళ్ళిన వారుగా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని మనం తలుచుకోవాలి. మన జీవితంలో యేసుని గురించి చెప్పింది, దేవుని గురించి చెప్పిన మాట ఏంటంటే, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అది మనం ఆలోచన చేసుకోవాలి. మన యుద్ధం పోరాటం చేసినప్పుడు ఎవరు ఉన్నారు నాలో, ఆయన ద్వారా నేను యుద్ధం చేస్తాను. నా సామర్థ్యము నా తలములు కాదు. అందుకోసం మన సత్యం ధరించి ఉండాలి. దేవుని నీతి మనకు తోడుగా ఉన్నది. దేవుని సమాధానము, దేవుని విశ్వాసము మనలో ఉంది. దేవుని ఆశీర్వాదమైన యేసు మన ఆత్మలో ఉన్నాడు.
మనము ఆయనలో ఉన్న విశ్వాసంలో బ్రతుకుతాము. ప్రభుతో కలిసి కొనివాడు ఆయనతో ఏకాగ్రమై ఉన్నాడు. అది మనం ఆలోచన చేసుకోగలం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకా జీవించువాడు నేను కాదు. పౌలు చెప్పిన మాట. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందులే విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇది సత్యవాక్యము. ఆయన చెప్పింది, పౌలు చెప్పిన మాట. ఇప్పుడు జీవించుచున్న జీవితం ఏంటంటే దేవుడు నా కోసం తన్ను తాను అప్పగించుకునేను ఆ దేవుని కుమారుని అందరూ నేను జీవించుచున్నాను. ఆయన తెలుసుకున్నాడు సత్యం. అందుకోసం దేవుని ఆధారపడి దేవుని శక్తిగా బ్రతికాడు. ఇది సత్యవాక్యం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమే ఉన్నాము. యేసులా బ్రతికాడు, అలా కూడా మనం కూడా బ్రతకగలుగుతాము. యేసు మనలో ఉన్నా కాబట్టి మనం బ్రతకగలుగుతాం. అలాగా సత్యము మనము ఎదిగిన వారుగా ఉండాలి. సత్యములో మనము రోజు రోజు ఎదగాల. దేవా, నీ సత్యములు నన్ను నడిపించింది, నీ సత్యంలో బలపరిచింది మనం అడిగి ప్రార్థన చేయాల. సత్యము మనము ఎరిగిన వారిగా ఉండాల. భయము మనల్ని వెలుగుడి చేస్తుంది. చాలా మంది భయం వెలుగుడి చేస్తుంది. ఎందుకోసం సత్యం మనకు తెలియదు. సత్యం తెలిస్తే భయం మనం వెళ్ళగొట్టిన వారుగా ఉన్నాం. అందుకోసం దేవుని ప్రేమ ఇలాంటిదని మనం తెలుసుకొని ఉండితే మనము భయం అనే ఆత్మహత్య వెలుగుడి చేసిన వారుగా ఉన్నాము. భయం అని వెళ్ళగొట్టిన వారుగా మనం ఉన్నాము. ఎందుకోసం దేవుడు సర్వశక్తి మంతుడు, ఆయన ఆత్మ మనలో. అలాగే మనం ప్రకటన గ్రంథం చూస్తే ఏలుబడి చేసిన వారుగా మన దేవుడు నిలబడాలని ఆశపడతారు. సాతాన్యంలో కానీ అన్ని ఏలుబడి చేసిన వారుగా బలపరచబడిన వారుగా ఉండాలా నా పిల్లలు చెప్పి దేవుని కోరిక అంది. అందుకోసం దేవుడి ఇక్కడ ప్రకటన గ్రంథంలో 19:15 వాక్యం చదివి ముగిస్తాను. దేవుని వాక్యము అన్ని గడ్గముతో ఏలుబడి చేయవచ్చు. దేవుని వాక్యం అనే గడ్గం మనం ఆడుకోవాలంట. తర్వాత ఏలుబడి చేయాలంటే దేవుని వాక్యం అవసరం మన జీవితంలో. జనాలు పుట్టుటకి ఆయన నోటి నుండి వాటి గల గడ్గం బయలుదేరుచున్నది. ఆయన ఇనుము దండముతో వారిని ఏలును. ఆయన అధికారిగాను దేవుని తీష్ణమైన ఉగ్రత అను మద్యపుతో తోటి త్రోకును. రాజును ప్రభువులను నామమును ఆయన వస్త్రము మీదను తొడి మీదను రాయబడి ఉన్నది. చూడండి, అక్కడ ఏలుబడి చేసినది వివరితే ప్రభు అయిన దేవుడే ఏలుబడి చేశాడు. ఏలుబడి మన జీవితంలో ఏలుబడడానికి అధికారం ఇచ్చున్నాడు. దేవుని అధికారము మనకిచ్చున్నాడు. మనం వెలుబడి చేసుకోవాలి, మన అధికారం ఆడుకోవడం. ఈ లోకంలో అన్నిటిలో అధికారం దేవుడు ఆదాము ఇచ్చాడు. మొదటి ఆదాం పాపం చేసింది కాబట్టి ఆ ఆదాముకి ఇచ్చిన అధికారమును మాకేమో అన్ని దేవుడిచ్చిన అధికారమును సాతాను అప్పగించుకున్నాడు. అందుకోసం అధికారమును కోల్పోయిన వాడిగా ఉన్నాడు ఆదాము. రెండవ ఆదాము యేసు వచ్చి ఆ అధికారమును తీసుకున్నాడు. ఇంకా సాతానుకు అన్ని ఆదాము ద్వారా అధికారం దొరికిందన్న ఆ అధికారము ఇది యేసు ద్వారా సంఘములకు దేవుడు ఇచ్చాడు. దేవుని పిల్లలకు ఆ అధికారం యేసు తీసుకొని ఇచ్చాడు. అందుకోసం మన జీవితంలో యేసు ప్రభు వచ్చింది, సాతాను గురి లేపొచ్చాడు. ఆ అధికారంలో దేవుని సంఘాన్ని పిల్లలకు అప్పగించాడు. అది మనం వాడుకొని వారికి ఉండాలి. అధికారం ఎలాగ వాడుకోవాలా, ఎప్పుడు వాడుకోవాలని మన జ్ఞానం కలిగి ఉండాలి. గలాతీయులకు రాసిన పత్రిక 4:1-2 వాక్యములో ఇలాగ చెప్పబడుతూ, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నారు. వారుడై ఉన్నంత కాలమును అతనికి దాసునికి ఏ పెద్దము లేదు. మన వారుడుగా ఇప్పుడే ఉండితే ఖచ్చితంగా మన యుద్ధం చేయలేదు. మన వారసుల అధికారంలో ఆశీర్వాదం మనం అనుభవించదు. బెందకములే ఉన్నాడు. దాసుడు బెందకములో ఉన్నవాడు, యజమాని కిందలే ఉన్నవాడు. మనం ఆలోచన చేయగలం, మన బెందకములు ఉన్నామా, వారసులుగా ఉన్నామా, దేవుని వారసులుగా ఉన్నామా మనం ఆలోచన చేసుకోగలము. వారసులతో ఖచ్చితంగా మన సాతాన్ని వేలుబడి చేసిన వారుగా ఉన్నాము. లోకంలో వేలుబడి చేసిన వారుగా ఉన్నాము. దీనికోసం మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మీరు కుమారులై ఉన్నందున నైనా తండ్రి అని మొరగొట్టు ఆ కుమారుని దేవుడు మన హృదయంలోనికి పంపింది. ఆయన ద్వారానే అన్నిటిలో విజయము అనుభవిస్తాము.
అలా కొలిసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-29 వాక్యంలో కూడా పౌలు చెప్పిన ఒక మాట, అన్ని చెల్లో ఈ మర్మం ఒక మహిమైశ్వర్యం పెట్టిదో అది అనగా మీ అందు క్రీస్తు మహిమా నిరీక్షణ అనే సంగతి దేవుడి పరిశుద్ధులకు తెలియపరచాడు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలననే సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనిషిని బోధించు ఆయన ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలిగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చూడండి, ఆయన క్రియాశక్తి ద్వారా పోరాడతారు. ఎందుకోసం? దేవుని క్రీస్తు మహిమ నిరీక్షణ ఆయన కృత్యంలో ఉన్నారు అనేది ఆ మర్మం దేవుడు తెలియపరిచాడు. అందుకోసం ఆయన పోరాడింది ఆయన క్రియాశక్తిని బట్టి ఆయన పోరాడిన వల్ల మనము క్రీస్తులో సంపూర్ణము ఆయన బలమైన శక్తిని పెట్టి పోరాడుచున్నాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో 5-6 వాక్యములు ఇలా చెప్పబడుతుంది. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇందుకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకమున పలిచుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము పలిచుచు వ్యాపించుచున్నది. క్రీస్తు నాలో ఉన్నాడు అనే సత్యము గ్రహించినప్పుడు విజయవంతమైన జీవితంలో బ్రతుకుతాము. మనం క్రీస్తులో అన్ని ఉంది, అందుకోసం అన్నిట్లో విజయం మనం అనుభూచుతాం. అలాగే సాతాను ఏదాది రోగం పెట్టితే మనం ఏం చెప్పాలి? స్వస్థపరిచిన దేవుడు నాలో ఉన్నాడు, అది మనం తెలుసుకోవాలి. మనం పలికినప్పుడు ఆ మాట ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. అలా పాపములు పడవేసినప్పుడు నా పాపములు క్షమించి నన్ను తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచిన దేవుడు నాలో ఉన్నాడు. శాపములు పడినప్పుడు నా శాపాలు సిలువలో భరిచి ఉన్నాడు, శాపము నా పైన ఏలుబడి చేయలేదు అని పలికిన వారుగా అంటారు. దేవుని కృప కింద మనం ఉన్నాము, దేవుని కృప మనకిచ్చున్నారు, ఆ కృప కింద మనం ఉన్నాము అని మన ఏలుబడి చేసుకొని ముందుకు వెళ్ళిన వారుగా అంటారు. అలాగే సువార్త ప్రకటించిన వారుగా దేవుని సైన్యులుగా బలం కలిగి సాతాను తంత్రాలు చేయించి దేవుని రాజ్య విస్తార కోసం మనము వాడబడిన వారుగా అంటారు. అలా యోహాను జీవితంలో యోహాను సువార్తికుడే ఎంత యోహాను ప్రకటించింది ఎలాగైతే పాప నిమిత్తమై మారు మనసు విషయమై బాప్టిజము గురించి ఆయన ప్రకటించి ముందుకు వెళ్ళాడు. అలాగే యేసు చూస్తే యేసు కూడా సువార్త ప్రకటించిన వారు అన్న దేవుని రాజ్యము సమీపించున్నది అని ప్రకటించాడు యేసుడు. అలాగా మనము దేవుని రాజ్య విస్తార కోసము దేవుని ప్రేమను గురించి ప్రకటించిన వారుగా ఉండాలా. దేవుని కోసం దేవుని సర్వ ఆయుధం ధరించుకొని మనం దేవుని రాజ్యం కోసం పోరాడే వారుగా ఉండాలా. సోదరు, ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఆశ్రయించిన యొక్క ప్రార్థన చేస్తాను. ఒక నిమిషం. దేవా స్తోత్రం, పరిశుద్ధ జీవం కలిగిన దేవా స్తోత్రం, మీ సరి మమ్మల్ని సమర్పిస్తామయ్యా. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచిన సాతాన్ని గరియలు లేపచ్చడికి మీరు వచ్చారని వేసే మీ వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం ద్వారా వేసే సాతాన్ని జయించుకుని మేము ముందుకు సాగడానికి సర్వాయుధం తెరుచుకొని మన జయవంతముగా జీవితం వేసే ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రార్థిస్తామయ్యా. విడుదలకాలం అంతా వేసియా మీ ఆయుధాలు తెరుచుకుని వేసియా మీ రాజస్థాన కోసం వేసే పోరాడిన వారుగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. పరిశుద్ధ స్తోత్రం అయ్యా. మీ రాజస్థాన కోసం వేసియా మనల్ని మమ్మల్ని వాడుకుంటే అయ్యా ఏసియా బలపరచండి. సాతాను వేసే తంత్రాలు వేసే ఏంటిది మనం తెలుసుకున్నామయ్యా. బలపరచడం ఒంటరితనమును అలాగే శరీర క్రియల ద్వారా మనల్ని పడవేసిన వారుగా ఉన్నాడయ్యా. అప్పుడు కూడా ఏసియా మీ శక్తితో మీ బలంతో మమ్మల్ని నింపి ఏసియా నిలబెట్టి ఏసియా ఆయనలో ఏసియా జయించిన వారుగా అవును ఏసియా నడిపించడానికి వందనాలయ్యా. ఇంకా నడిపించని ప్రార్థన చేస్తామయ్యా. ఇంకా మీ అవిషయంతో కుమర్చి నడిపించండి. మీ మహిమతో ఎప్పుడు మమ్మల్ని గొప్పకొని నడిపించని ప్రార్థిస్తామయ్యా. ఈ మహిమ నుండి తేజస్సు నుండి బయట పోకుండా ఏసే మమ్మల్ని కాపాడి నడిపించండి అయ్యా. ఏసియా స్వాతంత్రాలను ఏసియా ఆయన కుయుక్తిని ఏసియా వివేచించి తెలుసుకోవడానికి జ్ఞానదేయించండి ప్రార్థిస్తామయ్యా. మీ జ్ఞానంతో ఏసియా మీ కృపలో ఏసియా ముందు సహాయం చేయండి. పరిశుద్ధుడా సహాయం చేయండి ప్రార్థిస్తాం. మీ సన్ని సమర్పిస్తామయ్యా. ఏసియా ఈ వాక్కు విన్న వారి జీవితంలో జాగ్రత్తతో ముందుకు సహాయం చేయండి. ఏసియా సాతాను ఏసియా వాళ్ళని అన్ని క్రియలు లేపరిచారు. మీరు సాతాను పైన మీరు జయోసం మాట్లాడారయ్యా. ఏసియా ఆయన అన్ని ఆయుధాలు మీరు పడవేసిన దేవుడయ్యా. పరిశుద్ధుడు ఆయన జయించుకొని జయంతో ముందు స్థానానికి మమ్మల్ని సహాయం చేయండి. ఏసియా మీరే మా ముందు నడిచి ఏసియా యుద్ధం మాది కాదయ్యా మీది. ఏసియా యుద్ధంలో మీరే చేయాలి అయ్యా. జయం పొందిన వారు ఏసియా వాళ్ళు మేము కూడా ఈ జీవితంలో జయం పొందుకునే ముందు స్థానాన్ని సహాయం చేయండి.
మాటల ద్వారా క్రియల ద్వారా ఏసయ్య వాళ్ళు ఏదాదే సాతాన్ని చోటిచ్చుండితే అన్ని ఏసయ్య సంపూర్ణంగా క్షమించండి. ఏసయ్య మీరు కూడా మీ చిత్తానుసరం నడిపించండి. పరిశుద్ధుడా మీ సన్ని సమర్పిస్తాం. ప్రార్థన వినే దేవావచన కాబట్టి ఉంటానండి. అన్ని మగ మీకు ఇస్తాను. ఏసు నామములో అడుగుతాం తండ్రి. ఆమేన్. ఆమేన్.